ఆమె దగ్గర ఒక గంట సేపు ముచ్చట్లు పెట్టి వచ్చింది. ఏదో ఒకటి ఉండాలి మనకి. తీసుకో. బాగానే తెప్పించారా ఇది. డాడీ దుమ్ము నీకే నాన్న వేసిన దుమ్ము వాళ్ళకి కూడానే. వాళ్ళకి చేపలోను మటను, మా తమ్ముడు వాళ్ళకి, మనకేమో మటను. ఇది సండే రోజు బ్లాగ్ అన్నమాట. ఇంకా చిన్న క్లిప్ ఉంటే అది కూడా పెట్టేశాను, చిన్న వీడియో క్లిప్ ఉంటే. ఇదైతే సండే రోజు అనమాట. తమ్ముడైతే మటన్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా మా బాబు బిర్యానీ చేయమంటే చేసామన్నమాట. ఇంకా వెజ్ బిర్యానీ ఇంకా మటన్ కర్రీ అయితే చేశానండి. ఇంకా టీవీ చూసుకుంటా తింటున్నాము. ఇక్కడ సాయంత్రం టీ అయితే పెట్టుకున్నామండి. మార్నింగ్ అయితే ఒక్క పూటే తాగుతాము. ఇంకా ఈరోజు ఏంటంటే టీ తాగాలి అనిపిస్తుంది అనమాట. ఇంకా అయితే టీ అయితే పెట్టేశాను. ఇవ్వండి చాయ్. సాయంత్రం ఎందుకు ఈరోజు తాగాలనిపిస్తుంది అనమాట. ఇది మండే రోజు మార్నింగ్ అనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా దేవుడి పాటలు పెట్టుకుంటా ఇంకా నేనైతే పూజ అయితే చేసుకుంటానండి. చాలా ఇష్టం అనమాట నాకు మార్నింగ్ టైంలో దేవుడి పాటలు వినాలి అంటే. మార్నింగ్ 5కి ఇట్లా లేవాలి అన్నా కూడా ఇష్టమే, కానీ కొంచెం లేట్గా లేస్తాను. 6:30, 6కి లేస్తానమాట. అదొక్కటే మైనస్. నేను తొందరగా లేవాలి, పూజ చేసుకోవాలి అనుకుంటాను, కానీ కుదరదనమాట. అందరికీ అలాగైతుందో నాకు ఎలాగైతుందో తెలియదు, కానీ తొందరగా లేవాలి అనుకుంటాను. ఆ రోజే లేట్ అవుతుంది అనమాట. ఇక్కడ प्रत्यहं पडते यदि शत्रुपीडा विनिर्मुक्तो भूपतित्वमाप्नुयात् लिखित्वा धारयेज्जस्तु बाहुमूले गले धवाः भूतप्रेतपिशाचाद्याः यक्षगन्धर्वराक्षसाः शत्रवो घोरकर्माणो ये चान्ये विशचन्तवः नष्टदर्पा विनश्यन्ति विद्रवन्ति सञ्चरे देववन्मत्यः सर्वशत्रुविभीषणः तेनाप्नोमि वाराः
అయితే ఇంకా నేను పూజ అయితే చేసుకుని గుడికి అయితే వెళ్ళొచ్చానండి. తర్వాత అయితే ఇడ్లీకి అయితే నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ కింద బొబ్బరిపప్పు అయితే కింద పోయింది. అది ఏంటంటే కింద నీకు అన్నం పడింది, చూసుకోలేదు నేనైతే. ఇంకా బయటకైతే ఇలా తీసేసరికి కింద పోయిందనమాట. బొబ్బరిపప్పు ఊరి నుంచి తీసుకొచ్చానమాట. ఇంకా బొబ్బరిపప్పు మినపప్పు ఊరి నుంచి అయితే తెచ్చాను. పొలంలో పండుతాయి కదా, వాళ్ళు రైతులు అమ్ముతారు కదా, అవి అయితే కొనుక్కొచ్చుకున్నాం అనమాట. భలే ఉంటాయి టేస్ట్ అయితే. అవి టేస్ట్ అలవాటు పడితే ఇక్కడైతే తినాలనిపించదు. నేనైతే ఇవి పొట్టుపప్పు కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి ఇడ్లీలు. మా బాబుకి కొద్దిగా అన్నం వండాను కదా, అది కొంచెం టేస్ట్ చేశాను. కొద్దిగా ఉంటే ఎక్కువ చేయలేదు, వాడి కోసం ఒక్కడి కోసం చేశాను అనమాట. ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయి. ఉత్తిగానే అలవాటు నాకు. ఉత్తి ఇడ్లీ ఎవరికైనా ఇష్టమేనా? నేనైతే ఉత్తి ఇడ్లీ బాగా తింటాను. ఉత్తి ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి బాగా తినేదాన్ని ఉత్తి ఇడ్లీ. లావుగా ఉంటుంది కదా రొట్టు, అది. ఇంకా సాయంత్రం వరకు ఇదే అన్నమాట. అన్నం తినకుండానే కొద్దిగా లైట్గా టేస్ట్ చేశాను, ఒక స్పూను. ఇది శనగపిండి చట్నీతో అయితే భలే టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ అయితే ఎక్కువ కొనిది, గుడికి తీసుకెళ్ళి బాగా తినిపించేదన్నమాట ఇలాంటి ఇడ్లీలు. శనగపిండి చట్నీతో చాలా బాగుంటాయి ఇడ్లీలు. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడే గుడికెళ్ళి వచ్చానండి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. రోజు వెళ్తాను అన్నమాట టెంపుల్కి. అయితే రోజు వెళ్తాను.
ఈ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి ట్రై చేయండి, శనగపిండి చట్నీతో ఇడ్లీ చాలా బాగుంటుంది. మా ఆంధ్ర సైడ్ చేసుకుంటారు. ఫోన్ వస్తుంది, మాట్లాడాక మళ్ళీ ఫోన్. హాయ్ అండి, నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తానమాట. గుడికి వెళ్ళి వచ్చానమాట. 11 అవుతుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ లంచ్ ఇదే అనమాట. ఇడ్లీ అయితే చాలా రోజులకి పెట్టాను. నాకైతే శనగపిండి చట్నీతో అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే కొంచెం బుక్కులు చదవాలి, దేవుడి బుక్కులు. ఖాళీగానే ఉంటున్నాను కదా, ఇంకా బుక్స్ అయితే చేస్తాను. అది కూడా పారాయణం ఏంటంటే తినకుండా చేస్తే మాత్రం ఒప్పుకున్నది అనమాట. తినేసి చెయ్యాలి. అందుకని తినేసి పారాయణం చేద్దామని అనుకుంటున్నాను.